రాజధాని నగర ప్రాంతంలో తూర్పు పడమర అనుసంధానం చేస్తున్నటువంటి మొదటి భారీ ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్డు నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది కేవలం రవాణా పరంగానే కాదు, భవిష్యత్తులో అమరావతి రాజధాని దిశ మార్చేటువంటి ఫస్ట్ సఫిస్టికేటెడ్ ఎలివేటెడ్ క్యారిడార్ అదే ఈ13 రోడ్డు. ఈ రోడ్డు అనేటువంటిది దాదాపు 10 కిలోమీటర్ల మేర, అంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని నీరుకొండ దగ్గర నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి డీజీపీ ఆఫీస్ ప్రక్కన దీన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అమరావతి రాజధానిలో ఇప్పటికే గ్రిడ్ విధానం, అంటే తూర్పు పడమర అదేవిధంగా ఉత్తరం దక్షిణలో అనేక రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నప్పటికీ ఈ ఎలివేటెడ్ క్యారిడార్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి అంశంలో హై మిషనరీ యూసేజ్ కావచ్చు, లేదంటే అత్యధిక ఎత్తైనటువంటి పిల్లర్స్ వాడకం కావచ్చు, ఏదైనా సరే ప్రతి అంశంలో ఈ ఎలివేటెడ్ క్యారిడార్ అనేటువంటి ప్రత్యేకత ఉంది. ఎక్కడ జిగ్జాగ్ లేకుండా డైరెక్ట్గా నీరుకొండ గ్రామం నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు ఎలాంటి జిగ్జాగ్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగే విధంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఇక 3 విభాగాలుగా ఈ రోడ్డు నిర్మాణం, అంటే నీరుకొండ గ్రామం దగ్గర నుంచి ఎర్రబాలెం వరకు రోడ్డు నిర్మాణం, అక్కడి నుంచి ఆర్ఓబి, మళ్ళీ ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపు నుంచి ఏదైతే 2 కొండల మధ్య మాత్రం దాదాపు 170 పిల్లర్స్తో ఈ ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్డు నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. కొండను తొలుస్తూ రోడ్డు మార్గం సుఖవంతం చేసేందుకు రాత్రింబగళ్ళు భారీ యంత్రాలతో రంగంలో దింపారు. భారీ జేసీపీ క్రేన్లతో ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజానీకానికి అందుబాటులో తీసుకురావడానికి ఏడీసీ, అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మొత్తం 385 మీటర్ల మేర 6 వరుసల ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. భవిష్యత్తులో, అంటే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం సైతం పనులు చేయడానికి భారీ యంత్రాల రంగంలో దింపారు. ఈ రోడ్డు నిర్మాణం కనుక ఓ కొలికి వచ్చినట్టయితే అమరావతి వైపు నుంచి వచ్చేటువంటి అన్ని వాహనాలు అటు గన్నవరం వెళ్ళాలన్నా, అదేవిధంగా ఇటు గుంటూరు వైపు చెన్నై వైపు వెళ్ళాలన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగే విధంగా ఈ రోడ్డు డిజైన్ చేశారు. ఈ ఎలివేటెడ్ క్యారిడార్ కూలికి వచ్చిన వెంటనే డీజీపీ ఆఫీస్ ప్రక్కనే మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.